హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం ఎగ్జామ్ గురించి తెలుసుకుందాము. ఎగ్జామ్‌కి చాలా మంది భయపడతా ఉంటారు. వాన్ ఎంత టైం ఉంది? చాలా తక్కువ టైం ఉంది. నాకు చాలా ఎక్కువ సిలబస్ ఉంది. ఎట్లా కంప్లీట్ చేయాలి? ఏం చేయాలి? ఎట్లా చాలా టెన్షన్‌కి, స్ట్రెస్‌కి గురవుతారనమాట. మనం ఈరోజు చాలా చిన్న వీడియో చేస్తున్నాము. కానీ మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెప్తాను నేను. ఎట్లా ఎగ్జామ్‌కి ఎట్లా చేయాలో. సో, ఫస్ట్ మనం ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి మొత్తం మనం ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నామో ఆ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఒకసారి మనం చూసుకోవాలన్నమాట. ఏదైతే టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోండి. మనం ఫిజిక్స్ అనేది తీసుకుందాం. ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ ఫిజిక్స్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ని కంటెంట్స్ ఉంటాయి కదా, హెడ్డింగ్స్. ఆ హెడ్డింగ్స్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి, నేను ఏమేమి క్వశ్చన్లు చదవాలి, ఈ దేనికి 5 స్టార్ అనేది మనం ఒక రేటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఒక టాపిక్స్కి మనం రేటింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి అనేది ఇది ఎక్సర్సైజ్ మనం ముందు చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నమాట. ఒక లైక్ లెట్స్ సే మనం ఫిజిక్స్లో ఇప్పుడు కైనమాటిక్స్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నాం. అప్పుడు కైనమాటిక్స్లో ఏమేమి క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఏమేమి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి అనేది తెలియడానికి మనం ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూసుకోవాలి. ఆ టాపిక్లో నాకు ఏమేమి క్వశ్చన్లు అడిగిండు. ఎందుకంటే మనకు టైం ఎంత ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంపార్టెంట్గా ఉన్నప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకుని 5 స్టార్ 4 స్టార్ అని మార్క్ చేసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది అనమాట, ఈ ఏరియా నాకు చాలా ఫోకస్ చేయాలని. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసుకోవాలి. మనకి ఎంత టైం ఉంది, అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయాలి. అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయాలి. ఎందుకంటే లాస్ట్లో ఎగ్జామ్ రోజు చాలా విల్ బి వెరీ స్ట్రెస్ఫుల్. ఒక సో మీకు లాస్ట్లో ఈజీ క్లియర్ ఉండాలంటే ఏం చదవాలి, ఎంత చదవాలి, ఎన్ని మార్క్స్ తీసుకురావాలి అనేది క్లియర్ ఉండాలి. కాబట్టి లాస్ట్ క్వశ్చన్లో చూసుకుని మనం రేటింగ్ ఇచ్చుకోవాలి టాపిక్స్కి. తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఈ టాపిక్ కల్లా ఈ టైంకి నేను ఈ టాపిక్ కవర్ చేయాలని. ఏ టాపిక్ కవర్ చేయాలంటే టాపిక్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ముందు కవర్ చేసుకోవాలి. 5 స్టార్ 4 స్టార్ కవర్ చేసుకుని మనం ఎదరికి వెళ్ళిపోవాలి. టాపిక్ అవగానే 5 స్టార్ 4 స్టార్ వచ్చేసిన తర్వాత మనం ఎదరికి వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలన్నమాట. తర్వాత ఒక ఎగ్జామ్కి ముందు అట్లీస్ట్ 2 వీక్స్ ముందు కొన్ని మాక్ పేపర్స్ అనేవి సాల్వ్ చేయాలి. అట్లీస్ట్ 2 మాక్ పేపర్స్ సాల్వ్ చేసే ఎగ్జామ్కి వెళ్తే మనకి మైండ్ సెట్ క్లియర్ ఉంటుంది అనమాట, నేను ఎట్లా అటెంప్ట్ చేయాలి అనేది. ఎందుకంటే ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం క్రియేట్ చేస్తాం, కానీ ఫస్ట్ ప్రాబ్లమ్కి ఫేస్ చేసేది తప్పయ్యేది ఇప్పుడు ప్లానే. ఎప్పుడైతే ప్లాన్ తప్పైందో యూ హ్యావ్ టు చేంజ్ ద ప్లాన్. మనం ప్లాన్ మళ్ళీ మార్చుకోవాలన్నమాట, మనం ఎట్లా అనేది. అండ్ నోట్స్, చాలామంది ఏం చెప్తారంటే నోట్స్ రాసుకుంటూ ఉండాలి, స్టార్టింగ్ నుంచి కష్టపడాలి అని నోట్స్ రాస్తారు. చాలామంది ముందు నుంచి నోట్స్ రాసే వాళ్ళకి చాలా పర్లేదు. కొందరికి ఏంటంటే రైటింగ్ బాగోదు, వాళ్ళ రైటింగ్ వాళ్ళకే అర్థం కాదు, లేకపోతే మన రైటింగ్. సో రైటింగ్ అనేది ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, నోట్స్ దేనికి రాయాలి, నేను చెప్తున్నా కదా పాస్ట్ ఎడిషన్ క్వశ్చన్స్ మనం చూసుకుని మనం ఒక మనం ఒక ఐడియాకి వచ్చాం. లైక్ పాస్ట్లో ఈ ఈ టాపిక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయని. ఎప్పుడైతే మనకు తెలుసుకుందో ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ ఉన్నాయని, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్కి నోట్స్ రాసుకోవాలి. ఈ నోట్స్ రాస్తున్నప్పుడు ఏవైతే లెటర్స్ మనకి కన్ఫ్యూజింగ్ వస్తున్నామో, కొందరు ఆర్ని ఇలా రాస్తారు, కొందరు ఆర్ని ఇలా రాస్తారు, కొందరు ఆర్ని ఇలా రాస్తారు. ఏది బెటర్ ఉందో అది మనం ఫిల్ చేయి డైలీ అట్లానే రాయాలి ఆర్. సో అండ్ రాసేటప్పుడు నోట్స్ రాసేటప్పుడు చాలా సింపుల్గా రాసుకోవాలన్నమాట. ఏదైనా టాపిక్ తీసుకుంటే ఒక 5 1 to 5 1 to 5 1 to 5లో 1 to 5 వర్డ్స్లో మనం అది ఎట్లా చేయాలి అనేది ఫినిష్ చేయాలి. అంటే హెడ్డింగ్స్ అనేవి మనకు గుర్తుండాలి. మన హెడ్డింగ్స్ గుర్తుండి ఎగ్జామ్ పేపర్లో హెడ్డింగ్స్ కనుక మనం పెట్టగలిగితే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఇది థీరీ గురించి చెప్తున్నాను. మొత్తం నేను ఇప్పుడు చెప్పేది థీరీ గురించి. మనం ఎంసీక్యూస్ ఎట్లా అవ్వాలి అనేది మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. థీరీలో హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హెడ్డింగ్స్ ఎట్లా రాయాలి, సబ్ హెడ్డింగ్స్ ఎట్లా రాయాలి, గ్రాఫ్స్. కాబట్టి నోట్స్లో మనకి నోట్స్ మొత్తం డీటెయిల్గా రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బుక్లో ఉంది. కాబట్టి ఓన్లీ హెడ్డింగ్స్ ఏంటి, సబ్ హెడ్డింగ్స్ ఏంటి, ఫిగర్స్ ఏమున్నాయి, టేబుల్ ఏంది, టేబుల్స్ ఏమున్నాయి, ఫ్లో చార్ట్స్ ఎలా గీయాలి అనేవి చూసుకోవాలన్నమాట.
ఫ్లో చార్ట్ చూసుకోవాలి, అది నేర్చుకోవాలన్నమాట. ఫ్లో చార్ట్ ఎలా గీసుకోవాలి అండ్ ఫిగర్స్ ఎట్లా గీయాలి అనేది చూసుకోవాలి. చూసుకున్నాక అప్పుడు ఎప్పుడైతే ఎగ్జామ్స్ మాక్ పేపర్స్ ఈ నోట్స్ ఫస్ట్ అనేది ఫిల్ చేసుకోవాలి. అండ్ నోట్స్ ఎప్పుడు సెకండ్ రీడింగ్లో రాయాలి. నోట్స్ని సెకండ్ రీడింగ్లో రాయాలి. ఎందుకంటే మనకు సెకండ్ రీడింగ్ అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఏంది ఏంది అని. కొందరు నోట్స్ ఉన్న వాళ్ళు పర్లేదు. ఇప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నా దగ్గర టైం లేదు, నోట్స్ రాయడానికి నాకు లేదు అని రాయరనమాట. అట్లా చేయకూడదు. ఎప్పుడు కూడా సెకండ్ రీడింగ్ అప్పుడు నోట్స్ రాసుకోవాలి. ఫస్ట్ రీడింగ్ కొంచెం ఫస్ట్ రీడింగ్లో అండర్స్టాండింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి. ఏంది, ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏంది అనేది కొంచెం క్లియరిటీగా చదువుకొని ఎదరికెళ్ళాలి. సెకండ్ రీడింగ్, ఫస్ట్ రీడింగ్ అప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో ఆ బుక్లో హైలైటింగ్ చేసుకోవడం, అండర్లైన్ చేసుకోవడం అవి చేసుకోవాలి. నువ్వు సెకండ్ రీడింగ్ అప్పుడు నీకు తెలుస్తుంది అనమాట, తప్పు హైలైట్ చేసినావు అని, లేకపోతే అంత ఇంపార్టెంట్ కాదని తెలుస్తుంది. సో సెకండ్ రీడింగ్లో ఓన్లీ హెడ్డింగ్స్ని చూసుకోవాలి. థర్డ్ రీడింగ్లో నువ్వు ఏవైతే సెకండ్ రీడింగ్లో నోట్స్ చేసినావో దాన్ని చూసుకుని రివైజ్ చేసుకోవాలి. మొత్తం బుక్ అంతా చూడక్కర్లే, ఓన్లీ సెకండ్ రీడింగ్లో నువ్వు ఏదైతే నోట్స్ చేసుకున్నావో దాన్ని చూసి నువ్వు రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకుని డయాగ్రామ్ గీయగలమా, హెడ్డింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఈ క్వశ్చన్ వస్తే నేను ఏమేమి పాయింట్స్ రాసుకోవాలి అని అనుకుని ఎదరికి వెళ్ళిపోవాలి. సో ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు కూడా ఈ సెకండ్ రీడింగ్ నువ్వు తయారు చేసిన నోట్స్ ఉంది కదా, దాన్ని నువ్వు రిపీట్గా థర్డ్ రీడింగ్ అవుతుంది, ఫోర్త్ రీడింగ్ అవుతుంది, అప్పుడు నీకు ఈజీ అయిపోతుంది. సో సెకండ్ రీడింగ్ నువ్వు తయారు చేసుకున్న నోట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే చేస్తావో యూ విల్ బి చాలా మంచిగా చేయొచ్చు. స్ట్రెస్ అనేది అస్సలు తీసుకోకండి. అండ్ మోర్ ఓవర్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మన మెమరీ అనేది స్లీప్లోనే ఫామ్ అవుతుంది. సో స్లీప్లోనే మనకి ఎడుతుంది అనమాట. సో మన స్లీప్ ఎంత ఇంపార్టెన్స్ అనేది ఒక వీడియో చేద్దాము. అండ్ చాలా సో ఇది ఎఫెక్టివ్ నోట్స్ టేకింగ్కి రాసుకునేది అనమాట. రైట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కీ కాన్సెప్ట్స్ని రాసుకోవాలన్నమాట. కీ కాన్సెప్ట్స్ని మనం చేసుకోవాలన్నమాట. కీ కాన్సెప్ట్స్ మనం చేసుకోవాలి. విజువల్స్ అంటే ఫిగర్స్ కానీ డయాగ్రామ్స్ కానీ అవి మంచిగా చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా అవుట్లైన్ మెథడ్ హెడ్డింగ్స్ చేసుకుని మైండ్ మ్యాప్స్ పెట్టుకుని మన నోట్స్తో మనం ఎంగేజ్ అయితే కనుక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. థ్యాంక్ యూ.